హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్యాబేజ్ పకోడా. చాలా టేస్ట్గా ఉండే ఈ పకోడాని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా క్యాబేజ్తో పాటు కట్ చేసేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు కుమ్ముకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా క్యాబేజ్ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 2 స్పూన్లు వరిపిండి, 1 కప్పు శనగపిండి తీసుకుని ముందు కొంచెం వేసి కలుపుకున్న తర్వాత పడుతుందంటే మిగిలింది వేసుకుని కలుపుకోవాలి. పిండి అంతా మొత్తం కలిసిన తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా ఉల్లిపాయ పకోడీ వేస్తాం కదా, అలా ఉంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువైతే కనుక నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు ఉప్పు చూసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణీలో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీల్లా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇవి పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ టీ టైము స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి ఈ పకోడీలు. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.